పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రాజకీయాలు మరోసారి ఆసక్తికర మలుపు తిరుగుతున్నాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసిన ఈ నియోజకవర్గంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఒకవైపు కూటమి నేతలు స్థానిక ఎన్నికల్లోనూ విజయ పతాకం ఎగరేయాలని వ్యూహాలు రచిస్తుండగా, మరోవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి అంతర్గత సమీకరణలను దెబ్బతీయడానికి రాజకీయ ఎత్తుగడలు వేస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నాయకుడు బండారు మాధవనాయుడు పార్టీ రాబోతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా సాగుతున్న ఈ ప్రచారం వెనుక రాజకీయ వ్యూహం ఉందా, లేక నిజంగానే అలాంటి పరిణామాలకు అవకాశం ఉందా అన్న అంశాలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో అధికార కూటమి పరుగులు తీస్తున్న తరుణంలో ప్రతిపక్ష వైసీపీ వ్యూహాత్మకంగా సామాజిక సమీకరణాలను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందన్న చర్చ జోరుగా సాగుతోంది. రాబోయే మున్సిపల్, పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించింది. జనసేన పార్టీ తరపున బరిలో దిగిన బీసీ మత్స్యకార సామాజిక వర్గ నేత బొమ్మిడి నాయకర్ ఘన విజయం సాధించారు. ఈ విజయం వెనుక కేవలం ఒక సామాజిక వర్గం మద్దతు మాత్రమే కాదు, నియోజకవర్గంలో సుమారు 35,000 మంది ఉన్న మత్స్యకార సామాజిక వర్గంతో పాటు 56,000 మంది ఉన్న బలమైన కాపు సామాజిక వర్గం కూడా ఏకతాటిపై నిలవడం కీలకంగా మారింది. ఈ విజయంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు పాత్ర ప్రత్యేకంగా చెప్పుకోదగినది. తన సొంత క్యాడర్ను పూర్తి స్థాయిలో రంగంలోకి దించి బొమ్మిడి నాయకర్ గెలుపు కోసం ఆయన అవిశ్రాంతంగా శ్రమించారు. ఆయనతో పాటు కాపు సామాజిక వర్గంలో బలమైన ఆర్థిక, సామాజిక పలుకుబడి కలిగిన ఎన్ఆర్ఐ నేత కొవ్వలి నాయుడు కూడా కూటమి విజయంలో కీలక పాత్ర పోషించారు. బీసీ, కాపు సామాజిక వర్గాల ఈ అపూర్వ ఐక్యతే నరసాపురాన్ని వైసీపీ రహిత నియోజకవర్గంగా మార్చిందని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైసీపీ ఇప్పుడు కూటమి నేతల మధ్య లేనిపోని విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్న అభిప్రాయం నియోజకవర్గంలో బలంగా వ్యక్తమవుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా కాపు సామాజిక వర్గానికి చెందిన అగ్రశ్రేణి నేత బండారు మాధవనాయుడు పార్టీ మారుతున్నారంటూ ప్రచారం సాగించడం ఇందులో భాగమేనని నరసాపురం రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ ప్రచారం వెనుక వాస్తవం కంటే రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు సీనియర్ నేతలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. బండారు మాధవనాయుడు లాంటి ప్రజాదరణ కలిగిన సీనియర్ నేతకు తెలుగుదేశం పార్టీలో ఎప్పుడూ సముచిత గౌరవం ఉంటుందని ఆయన అనుచర వర్గం స్పష్టం చేస్తోంది. చంద్రబాబు నాయుడు పట్ల, పార్టీ పట్ల ఎనలేని నిబద్ధత కలిగిన బండారు వర్గం ప్రతిపక్షాల ప్రచారాన్ని తిప్పికొడుతోంది. నరసాపురంలో ఎలాగైనా తన ఉనికిని చాటుకోవాలని చూస్తున్న వైసీపీ అత్యంత వ్యూహాత్మకంగా ఈ మైండ్ గేమ్ ను తెరతీసిందని తెలుస్తోంది. ప్రస్తుత వైసీపీ నరసాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు. నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గ ఓట్లు కేవలం 3,000 లోపే ఉండడంతో ఒంటరిగా గెలవడం సాధ్యం కాదన్న విషయం వైసీపీ శ్రేణులకే స్పష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో కూటమిలో కుంపటి రాజేసేందుకు బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన బండారు మాధవనాయుడిని టార్గెట్ చేస్తూ ఆయన వైసీపీలో చేరుతున్నారంటూ గాలి వార్తలు వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి వంటి భారీ ఆఫర్లు ఇస్తున్నట్లు వస్తున్న లీకులు కూడా వైసీపీ తన ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమేనని, అందులో వాస్తవం లేదని తేటతెల్లమవుతుంది. గతంలో జిల్లా కేంద్రాన్ని తరలించి నరసాపురానికి అన్యాయం చేసిన వైసీపీని స్థానిక ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని, బండారు లాంటి సీనియర్ నేత మునిగిపోతున్న వైసీపీ నావలో ఎక్కే ప్రసక్తే లేదని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
నర్సాపురం నియోజకవర్గంలో ప్రస్తుత సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే కాపు సామాజిక వర్గం 56,000 మంది, శెట్టి బలిజ సామాజిక వర్గం 48,000 మంది, మత్స్యకార సామాజిక వర్గం 35,000 మంది ఉన్నారు. ఈ మూడు ప్రధాన సామాజిక వర్గాలు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి వైపే పటిష్టంగా నిలబడి ఉన్నాయి. బండారు మాధవ నాయుడికి గతంలో దివంగత నేత కృష్ణంరాజుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా బీజేపీ అగ్రనేతలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. కూటమి ధర్మానికి కట్టుబడి పనిచేస్తున్న ఆయన భవిష్యత్తులోనూ ఇదే కూటమిలో కొనసాగుతూ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తారని ఆయన అభిమానులు గట్టిగా విశ్వసిస్తున్నారు. కూటమిలో మరో సీనియర్ నేత, మాజీ మంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. బండారు మాధవనాయుడు, కొత్తపల్లి సుబ్బారాయుడు, కొవ్వలి నాయుడు ముగ్గురు కలిసి నరసాపురంలో కాపు సామాజిక వర్గాన్ని కూటమి వైపు మరింత పటిష్టం చేసేందుకు గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నారు. ఈ ముగ్గురు నేతల ఐక్యతే వైసీపీ ప్రచారాలకు అతిపెద్ద సవాలుగా మారుతోందని స్థానిక పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. వైసీపీ శ్రేణులు చేస్తున్న ఈ దుష్ప్రచారానికి కూటమి నేతలు త్వరలోనే గట్టి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కూటమి జెండాను ఎగరేసి ప్రతిపక్షాల నోళ్లు మూయించడమే లక్ష్యంగా నర్సాపురం కూటమి నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి నర్సాపురంలో వైసీపీ ప్రయోగిస్తున్న మైండ్ గేమ్లు ఎంత మేరకు ఫలిస్తాయన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది. బలమైన సామాజిక సమీకరణాలు, నేతల మధ్య సమన్వయం, అభివృద్ధి ఆంక్షలు కూటమికి అనుకూలంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్ష ప్రచారాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు ప్రభావం చూపగలది అన్నది చూడాల్సి ఉంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు ఎలాంటి ఫలితాలను నిర్దేశిస్తాయో కాలమే తేల్చనుంది.